సో ఎవరైతే టెర్రరిస్ట్ అటువైపు నుంచి ఇటువైపు వస్తారో ఈ ఓజీడబ్ల్యూస్ వాళ్ళకి లాజిస్టికల్గా కానివ్వండి, ఆపరేషనల్గా కానీ సపోర్ట్ చేస్తారు. సో 1500 మందిని డిటైన్ చేయడం అన్నది ఫస్ట్ చిన్న విషయం కాదు. ఈ 1500 మందిని ఉతికితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సి దేర్ విల్ బి, ఈ విషయం అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను, దేర్ విల్ బి ఆబ్వియస్లీ రివెంజ్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్, రివెంజ్ ఫ్రమ్ అవర్ ఫోర్సెస్, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఆ రివెంజ్ అనేది టెంపరీ సొల్యూషన్ మీద చేస్తున్నారా, పర్మనెంట్ సొల్యూషన్ మీద చేస్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిసారి దాన్ని ఏమంటారు, కశ్మీర్ హమారా అభిన్న హిస్సా హై, పిఓకే కో హమ్ వాపస్ లేలేంగే, ఇవి మాట్లాడితే కుదరదు. పిఓకే మాది అని మనం అన్నప్పుడు వాట్ ఈజ్ ఎల్ఓసి డూయింగ్ దేర్? తీసేసేయండి, పుష్ ఎల్ఓసి. అంటే నేను ఎప్పుడైతే కాశ్మీర్లో పోస్టెడ్ ఉన్నానో, డీజీఎంఓ అని ఒక ర్యాంక్ ఉంటుంది ప్రతి ఆర్మీకి. వాట్ ఈస్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. సో ఏ మిలిటరీ ఆపరేషన్స్ పెద్ద స్కేల్ మీద జరగాలన్నా కానీ డీజీఎంఓ అప్రూవల్స్ కావాలి. సో దే ఆర్ ది వన్స్ హూ ఇనిషియేట్ బిగ్ ఆపరేషన్స్, వార్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ సీన్ సోషల్ మీడియా, అందులో లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ఢిల్లో అని ఒక ఆయన ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ టైనీ ఢిల్లో అని కూడా అంటారు ఆయన. హీ వాజ్ ది కోర్ కమాండర్ ఆఫ్ 15 కోర్, అంటే కశ్మీర్ మొత్తానికి హీ వాజ్ ది మిలిటరీ హెడ్ వెన్ ఐ వాజ్ సర్వింగ్ దేర్. ఆయన ఒక వాట్ యూ కాల్, ఒక కాన్ఫరెన్స్ తీసుకొని మమ్మల్ని అందరినీ పిలిచారు, ఆఫీసర్స్ అందరినీ. దిస్ వాజ్ ఐ థింక్ ఇన్ 2020 or 2019 ఆఫ్టర్ ఆర్టికల్ 370. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ డీజీఎంఓ ఎవరైతే ఉన్నారో, హీ ట్రైడ్ కనెక్టింగ్ విత్ హిమ్ ఆన్ ఫోన్ కాల్. ఎందుకంటే మనం ఎల్సీ దగ్గర చిన్న జంతువు చప్పుడు చేసినా కానీ వీ స్టార్టెడ్ ఫైరింగ్ టూ మచ్. సో పాకిస్తాన్కి భయం వేసి ఆయనకి కాల్ చేసి, మీరేంటి సార్ చిన్న జంతువు కదిలినా కానీ అంత ఫైర్ చేస్తున్నారు ఆర్టిలరీ గన్స్ ని. ఫైర్ అంటే నాట్ విత్ నార్మల్ వెపన్స్, విత్ ఆర్టిలరీ గన్స్. ఆర్టిలరీ గన్స్ అంటే దాని రేంజ్ ఒక 20-25 కిలోమీటర్స్ దాకా వెళ్తే ఒక ఏరియా మొత్తాన్ని, అంటే మీరు ఫిరంగులు చూసుంటారు కదా, బొఫోర్స్ గన్స్, మిసైల్స్, పినాకా, ఇవన్నీ మనం ఆర్టిలరీ కిందకు వస్తాయి. సో మన దగ్గర ఏంటంటే చాలా షెల్స్ ఉంటాయి, ఆర్టిలరీ షెల్స్ ఉంటాయి, ఇంత పెద్ద షెల్ ఉంటుంది ఒక్కొక్కటి. అవి ఎక్స్పైర్ అయిపోతుంటే, ఎక్స్పైర్ అవ్వడం ఎందుకు, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి వీ హ్యావ్ ఫైర్డ్ ఎ లాట్ అండ్ వీ హ్యావ్ captured few posts also. It is that easy for us if we have a go ahead. నిన్న రాత్రి కూడా ఎల్సీ మొత్తం లిటప్ అయి ఉంది. నిన్న రాత్రి కూడా చాలా బొఫోర్స్ గన్స్ ఓపెన్ చేసి, చాలా ఆర్టిలరీ గన్స్ ఓపెన్ అయ్యి చాలా షెల్లింగ్ జరిగింది నిన్న రాత్రి కూడా. దిస్ ఈజ్ హై టైమ్ వీ షుడ్ గో ఫర్ ఎ ఫుల్ ఫ్రంట్. అండ్ పిఓకే ఎంత క్యాప్చర్ చేసుకోగలిగితే, ఇన్ వన్ అటెంప్ట్ వీ హ్యావ్ టు క్యాప్చర్ యాజ్ మచ్ యాజ్ పిఓకే పాసిబుల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఆర్ ఇన్ పిఓకే. ఒక్కసారి మనం పిఓకేలో అట్లీస్ట్ ఇప్పుడున్న బార్డర్ ఏదైతే ఉందో, అట్లీస్ట్ ఇఫ్ యూ గో 20-25 కిలోమీటర్స్ ఇన్సైడ్, దాన్ని మొత్తాన్ని మనం క్యాప్చర్ చేసుకుంటే రాష్ట్రీయ రైఫిల్స్ విల్ డూ ఇట్స్ వర్క్. అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా సెట్ చేయాలి, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డ్యామేజ్ చేయాలో వీ నో ఇట్ వెరీ వెల్. బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ గివ్ అస్ ది పర్మిషన్ టు క్రాస్ ది ఎల్సీ. ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే, ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆపరేషన్స్. 1971లో కూడా ఎప్పుడైతే వార్ జరిగిందో, మన ఇండియన్ నేవీ షిప్స్ దే రీచ్డ్ కరాచీ పోర్ట్ మొత్తాన్ని తగలబెట్టిన హిస్టరీ మంది. సో ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ అస్ టు కంటైన్ పాకిస్తాన్. ఇట్స్ జస్ట్ దట్ ది పొలిటీషియన్స్ అండ్ ది పీపుల్ ఆన్ గ్రౌండ్ షుడ్ టేక్ ఎ స్విఫ్ట్ డెసిషన్ అండ్ లెట్ us know that we are with you. Whatever you want, whatever the result you want, it's our responsibility to bring it and put it in your hand. Okay. సో పాకిస్తాన్ వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇస్తుంది, టెర్రరిస్టులు అందరికీ కూడా అని అంటారు కదా. అయితే జనరలీ వీళ్ళు మన కాశ్మీర్ లోకల్కి రావడానికి ఆ వే ఎలా ఉంటుంది, అండ్ అసలు ఎక్కడి నుండి వస్తారు వీళ్ళు? చూడండి, ఎల్సీ ఎలాగుంటుందంటే, ఎల్సీ ఫస్ట్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్. ఎందుకంటే దాన్ని మనం ఒప్పుకోం బోర్డర్ అని, అందుకే దాన్ని ఎల్సీ అంటాం. ఎల్సీ ఎలాగుంటుందంటే, కొన్ని చోట్ల రివర్స్ మధ్యలో నుంచి అది ఎల్సీ వెళ్తుంది, కొన్ని చోట్ల మౌంటైన్స్ మీద నుంచి అది ఎల్సీ వెళ్తుంది. సో టు కవర్ ఎవ్రీ ఇంచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టెరైన్. చాలా చోట్ల జంగల్స్ ఉంటాయి, చాలా డెన్స్ జంగల్స్. అందులోకి మీరు వెళ్తే మీకు గట్టిగా ఒక 10 meters తర్వాత కూడా మీకు కనపడదు, అంత డార్క్గా ఉంటాయి జంగల్స్. అలాంటి చోట్ల నుంచి ఎవరన్నా టెర్రరిస్ట్ని లోపలికి పంపించడానికి ఏం చేస్తారంటే, ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తుంది. సీజ్ ఫైర్ వైలేషన్ చేసినప్పుడు ఇండియన్ ట్రూప్స్ అందరూ ఏం చేస్తారు, దాన్ని కంటైన్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తారు. దట్ గివ్స్ టెర్రరిస్ట్ ఎ స్మాల్ విండో. ఆ విండోలో వీళ్ళు ఆ ఎల్సీని క్రాస్ చేయడానికి ట్రై చేస్తారు. నిన్న రాత్రి కూడా సేమ్ అదే జరిగింది. నిన్న రాత్రి బారాముల్లా సెక్టర్లో వీ హ్యావ్ కిల్డ్ 2 terrorists. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి ఉదంపూర్ దగ్గర ఉన్న బసంత్ గఢ్ అనే ఏరియాలో కూడా ఆపరేషన్ జరుగుతుంది. అందులో ఒక పారా ఎస్ఎఫ్ సోల్జర్ కూడా చనిపోయారు ఇవాళ మార్నింగ్. సో కంటిన్యూస్లీ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్స్ మీకు ఆపాలి అంటే, యాజ్ ఐ సెడ్,
It's not the weed that you have to concentrate on, it's on the gardener who is watering these weeds. అండ్ జనరలీ వీటికి మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ లేదంటే సర్వైలెన్స్ రిపోర్ట్స్ కానీ ఉంటాయి కదా, సో దీనికి మనకు స్పెషలీ పహల్గామ్ అటాక్ గురించి అసలు ఎలాంటి హింట్స్ ఎక్కడ వదలలేదా వాళ్ళు? చూడండి, నేను ఇందాక ఫస్ట్ లోనే మీకు చెప్పాను, సమ్వేర్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ఫెయిల్డ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్. ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు, డైరెక్ట్లీ టార్గెటింగ్ టూరిస్ట్. ఇప్పుడు మీరు గుల్బర్గ్ లాంటి ప్లేసెస్ చూసుకున్నా, పహల్గామ్ లాంటి ప్లేసెస్ చూసుకున్నా, సోన్మర్గ్ లాంటి ప్లేసెస్ చూసుకున్నా కానీ అక్కడ ఏంటి అంటే టూరిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆర్మీ ఎలాగ బిహేవ్ చేస్తారు, ఆర్మీ, పోలీస్, వాట్ ఎవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలాగ ఉంటుంది అంటే, దెర్ ఇస్ అన్ అన్రిటర్న్ రూల్ కి టూరిస్ట్ని మనం డైరెక్ట్గా టార్గెట్ చేయకూడదు అని చెప్పి టెర్రరిస్ట్ వైపు నుంచి కూడా దెర్ ఇస్ అన్ అన్సెడ్ రూల్ ఫర్ ఆల్మోస్ట్ 20-25 years. కానీ ఇలాగా పర్టికులర్గా కమ్యూనిటీని చూసి టూరిస్ట్ని టార్గెట్ చేయడం అన్నది ఇంతకు ముందు జరగలేదు ఇంత పెద్ద రేంజ్లో. మేబీ ఒకళ్ళిద్దరిని చంపిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎవరన్నా బీహార్ నుంచో యూపీ నుంచో పని కోసం కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని లేబరర్స్ని టార్గెట్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. కానీ టూరిస్ట్ని ఇలా టార్గెట్ చేసిన ఇష్యూస్ వెరీ 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 రేర్. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా కానీ నాకు తెలిసి వీళ్ళు ఏమనుకొని ఉంటారు అంటే, అమర్నాథ్ యాత్ర కోసం ఏమన్నా వీళ్ళు దాన్ని ఏమంటారు టార్గెట్ గురించి ఆలోచిస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న టూరిస్ట్ని ఇలాగ డైరెక్ట్గా అటాక్ చేస్తారని అనుకోలేదు, విచ్ ఐ కన్సిడర్ ఏ ఫెయిల్యూర్. దెర్ ఆర్ నో, ఎన్ని రీజన్స్ అయినా మీరు చెప్పచ్చు, బట్ 28 people హ్యావ్ డైడ్. మీరు ఇచ్చే ప్రతి రీజన్కి వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి యూ జస్ట్ షట్ అప్ అండ్ యాక్సెప్ట్ ది ఫాల్ట్ అండ్ డూ థింగ్స్ ఇన్ సచ్ ఎ వే ఆల్ దీస్ ఫెయిల్యూర్స్ ఆర్ కవర్డ్. దీన్ని మీరు ఎలాగ రివెంజ్ చేస్తారో దాని మీదే, దట్ ఈస్ ది అల్టిమేట్ ట్రిబ్యూట్ యూ గివ్ టు ది ఫ్యామిలీస్ హూ హ్యావ్ గాన్ త్రూ దిస్ మ్యాసెకర్. ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు, ఐ థింక్ ఇట్ వాస్ బర్లిన్ ఒలింపిక్స్, ఏ ఫ్లైట్లో అయితే వాళ్ళ అథ్లీట్స్ అందరు వెళ్తున్నారో ఆ ఫ్లైట్ని పేల్చేశారు. ఒలింపిక్స్కి వెళ్తున్న అథ్లీట్స్ అందరు చనిపోయారు. అంటే ఒక జనరేషన్లో ఉన్న క్రీమ్ జెనెటిక్స్, ఒలింపిక్స్కి ఎవరు వెళ్తారు జనరల్గా, హూ ఆర్ ది బెస్ట్ ఆఫ్ ది కంట్రీ కదా, అలాంటి వాళ్ళందరినీ చంపేస్తే దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, ఇజ్రాయలీ ఆర్మీ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని, మొసాద్ వెళ్ళి ఒక్కొక్కళ్ళని పట్టుకొని చంపింది. ఈవెన్ ఇఫ్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఇయర్స్ టు కంప్లీట్ ఆల్ ద కిల్లింగ్స్, బట్ దే హ్యావ్ డన్ టు ది లాస్ట్ పర్సన్. దట్ ఈస్ వాట్ అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఆల్సో షుడ్ బీ నౌ. ఎక్కడైతే ఆరిజిన్ అయిందో దానికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఎవ్రీబడీ షుడ్ బీ బ్రాట్ టు జస్టిస్, నో మ్యాటర్ వాట్. అయితే ఈ అటాక్స్ జనరలీ మనకు చాలా జనాలందరూ యూనో కోర్ తెలిసినా తెలియకపోయినా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. సో అందరూ స్టేటస్ పెడుతూ ఉంటారు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టేటస్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇజ్రాయెల్ నేతన్యాహు వర్షన్ చూపించాల్సిన టైం వచ్చింది మోదీజీకి అని చెప్పేసి. అఫ్ కోర్స్ సమ్వేర్ నేను చెప్పాను కదా, ఐ కీప్ సేయింగ్ దిస్ టు ఎవ్రీబడి, ఇన్ నాన్ వైలెన్స్ అనేది ఏదైతే మనకు నేర్పించారో దట్ హ్యాస్ బీన్ ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ. మనకి ఇన్ని రోజులు చెప్పింది ఏంటి, అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. ఐ కంప్లీట్లీ డిసగ్రీ టు దట్ స్టేట్మెంట్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది కాంపిటీషన్ ఈక్వల్. ఇప్పుడు అంతే కదా, ఒకడు వచ్చి నా కన్ను తీసేశాడు, నేను వాడు కన్ను తీయకపోతే ఏం చేస్తాడు, వాడు రెండోసారి వచ్చి వాడు రెండో కన్ను కూడా తీస్తాడు, బికాజ్ హీ హ్యాస్ ది అడ్వాంటేజ్. వాడు 2 కళ్ళతో చూడొచ్చు, నేను ఒక్క కంటితోనే చూస్తున్నాను. వాడు నా కన్ను లేని వైపు వచ్చి ఫైట్ చేస్తే నేను వాడితో ఫైట్ చేయగలను? చేయలేను. ఇఫ్ ఐ టేక్ అవుట్ హిజ్ ఐ, నవ్ వీఆర్ కంపీటింగ్ ఈక్వల్లీ కదా. సో డోంట్ గివ్ మీ దిస్ బుల్షిట్ కి అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. ఈ గాంధీ కోట్స్ ఇవన్నీ, these are not the things that work out on ground. On ground, if somebody takes an eye, go for both his eyes so that he doesn't take your second eye. That is what we need to instill in at least the coming generations. Stop being soft every single time. మనం ఇప్పటి వరకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఇచ్చాం, చాలాసార్లు వీ ట్రై టాకింగ్, చాలాసార్లు మనం డైలాగ్ ఫార్వర్డ్ చేసాం. బట్ ఇఫ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ గెటింగ్ ఎవ్రీ సింగిల్ టైమ్, ఐ థింక్ ఇట్స్ హై టైమ్. నేను ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఈ మాటలు చెప్పట్లేదు. Tomorrow, if war is declared, we have to go because we are in the reserve list. I will be myself participating in the war. My life can be at stake and I am ready to go for it. మీకేంటి, మీరు ఇక్కడ ఉండి మీరు వార్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు సపోర్ట్. అది కూడా మీ వల్ల కావట్లేదు, అందులో కూడా మీరు డివైడ్ అవుతున్నారు. సో గాడ్ సేవ్ యూ. ఇలా అయితే ఇట్స్ లైక్ అనదర్ కాన్సెప్ట్. ఇంకొక థియరీ వస్తుంది జస్ట్ డిస్కస్ చేసుకోవడానికి ఫర్ ఫ్యూ డేస్ అన్నట్టుగా. అంతే. For few days they will discuss this, they will put statuses, again 4 months after it
they want a match, they want a Pakistani hero to act in Bollywood, they want heroines to come here. This is going to happen. మన మైండ్ సెట్ అలా తయారు చేశారు. వీ హ్యావ్ వాట్, దాన్ని ఏదో బ్రెయిన్ అంటారు, కొన్ని రోజులకి మర్చిపోతాం అన్ని. వీ హ్యావ్ దిస్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్. మనందరం గజనీలు ఇక్కడ ఉండేవాళ్ళం, కొన్ని రోజులు ఎగురుతాం, అది కావాలి ఇది కావాలి అని. ఆ తర్వాత మనకి మళ్ళీ మ్యాచ్ వచ్చిందంటే వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ హైదరాబాద్. పాకిస్తాన్ టీం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది పిచ్చోళ్ళలాగా అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళని వెల్కమ్ చెప్పారు పాకిస్తానీ క్రికెటర్స్కి. దోస్ క్రికెటర్స్, షాహిద్ అఫ్రీది లాంటి క్రికెటర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, మా తాతయ్య పాకిస్తాన్ ఆర్మీ తరపు నుంచి కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్లో ఆడవాళ్ళని రేప్ చేశారు, వీ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ వాట్ దే హ్యావ్ డన్ అని చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి షాహిద్ అఫ్రీదిది. అండ్ యూ సే క్రికెట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ కంట్రీ, యూ సే మూవీస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ కంట్రీ. అంటే గ్రౌండ్ మీద పనిచేసే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరు పిచ్చోళ్ళు, మీరు ఎంటర్టైన్మెంట్లో ఎంజాయ్ చేయండి. దట్ డజంట్ వర్క్. ఇప్పుడు ఎప్పుడైతే 7th of August ఇజ్రాయెల్లో ఏదైతే అయిందో, హమాస్ వచ్చి ఎప్పుడైతే వాళ్ళని అటాక్ చేశారో, దేర్ అపోజిషన్ పార్టీ డిడెంట్ సే కి వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి, గవర్నమెంట్ ఇలా చేస్తున్నారు. దే క్లియర్లీ సెడ్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్ టేక్స్ వీఆర్ రెడీ టు స్టాండ్ బిహైండ్ ది గవర్నమెంట్. అపోజిషన్ పార్టీ చెప్పిన మాటలు ఇవి. I want the same level of dedication with our opposition parties also. Guide the ruling party, not confront them. I am not saying ruling party pratisari manchi decisions తీసుకుంటుంది అని, but you should be in support, you should be guiding them rather than మేము against aslu. This is not how a country works. మీరు ఇలానే చేస్తే you will come to a day where you will start feeling democracy is a waste. ఆ రోజు రాకుండా ఉండాలి. డెమోక్రసీ మీద జనాలకి ఆ నమ్మకం కలిగి ఉండాలి, ఆ నమ్మకం ప్రిజర్వ్ అయి ఉండాలి. అంటే ది అపోజిషన్ అండ్ ది రూలింగ్ పార్టీ షుడ్ స్టే టుగెదర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ యూ గెట్ డివైడెడ్. ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ స్పేడ్, కాల్ ఇట్ ఎ స్పేడ్. దట్ ఈస్ వెన్ యూ కెన్ ఫైండ్ రియల్ సొల్యూషన్స్. మీరు సొల్యూషన్, అసలు మీరు ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసినప్పుడు మీరు దానికి సొల్యూషన్ ఎలా ఇవ్వగలరు? అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నిజంగానే డిస్కషన్స్ కూడా పాయింట్లెస్ అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిజంగా. అండ్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ ఈజ్ లైక్ మన జగ్యులర్ వెయిన్స్, సో ఎప్పటికీ వదలము, మేము పట్టుకుంటాం. అండ్ ఆల్సో హిందూస్ గురించి స్పెషల్లీ చాలా నెగిటివ్ కూడా చాలా చిన్న పదం అనుకోండి. సో ఇలాంటి మాటలు ఇట్స్ ఎ కంట్రీ బిల్ట్ ఆన్ హిందూ హేట్రెడ్. ఎన్నిసార్లు చెప్పినా జనాలకు అర్థం కాదు. దే వాంట్ క్రికెట్ మ్యాచెస్, దట్స్ ఇట్. ఆ కంట్రీ ఎందుకు ఫామ్ అయింది? మేము హిందూస్తో ఉండం, మాకు వేరే స్టేట్ కావాలి, వేరే కంట్రీ కావాలని కదా ఫామ్ అయింది. రిలీజన్, మీరు దానికి మళ్ళీ టెర్రరిజం కి రిలీజన్ లేదని చెప్తారు. వీ హావ్ ఫాట్ 4 wars till now with Pakistan, 1947-48, 1965, 1971, 1999. అండ్ టుడే యూ కాల్ ద రిలీజన్కి ఏం సంబంధం లేదంటారా? ఇఫ్ యూ ఈవెన్ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ, 1946లో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఇండియాలో, ముస్లిం లీగ్ ఏదైతే జిన్నా పార్టిసిపేట్ చేశాడో, దే హ్యాడ్ వన్ ఆల్మోస్ట్ 98% ఆఫ్ సీట్స్ దే హ్యావ్ కంటెస్టెడ్ ఇన్. వాళ్ళు కంటెస్ట్ చేసింది ఇప్పుడున్న పాకిస్తాన్లో కాదు, వాళ్ళు కంటెస్ట్ చేసింది మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీలో. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఆంధ్ర, తెలంగాణ, దాన్ని ఏమంటారు, తమిళనాడు, కర్ణాటక, ఇదంతా మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి వస్తుంది. బాంబే ప్రెసిడెన్సీ అంటే బాంబే, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇవంతా బాంబే ప్రెసిడెన్సీ. ఈస్ట్లో ఉన్నవన్నీ ఇవన్నీ బాంబే ప్రెసిడెన్సీ కిందకి వస్తాయి. అక్కడున్న ముస్లిమ్స్ అందరూ ఓటేస్తేనే కదా ముస్లిం లీగ్ గెలిచింది. జిన్నా గెలిచింది ఎలాగ మరి? 98% సీట్స్ గెలిచారు అంటే ఎలా గెలిచారు? ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఫామ్ అయిందో, దట్ వాజ్ నాట్ అన్ ఇస్లామిక్ ప్లేస్. అక్కడ ఇంతకుముందు సింధీస్ ఉండేవాళ్ళు, హూవర్ హిందూస్. లహోర్ అండ్ కసూర్ అని 2 ప్లేసెస్ ఉంటాయి. మనం ఎక్కడైతే బార్డర్ ఫిరోజ్పూర్ దగ్గర దాటుతామో లహోర్, కసూర్ వస్తాయి. లహోర్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. లహోర్, కసూర్ ఎవరి పేరు మీద పెట్టింది? శ్రీరాముడు కొడుకుల పేరు మీద, లవ్ కుష్ పేరు మీద పెట్టింది లహోర్ అండ్ కసూర్. అక్కడ చాలా మంది సిక్కులు ఉండేవాళ్ళు. లహోర్ కమ్స్ అండర్ పంజాబ్ రీజియన్ ఆఫ్ పాకిస్తాన్. అక్కడ చాలా మంది సిక్కులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు బాగ్ మిల్కా బాగ్ మూవీ చూసుంటే మీకు అర్థమవుతుంది వాట్ ది కండిషన్ వాజ్ దేర్. సో ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇవాళ డినైల్లో ఉంటారా? బీ ఇన్ యూర్ డినైల్, వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. మాకు పని ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళి. ఇఫ్ టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ వార్, వీ విల్ బీ దేర్, విల్ డూ వాట్ ఎవర్ వీ కెన్. బట్ ఆఫ్టర్ రెస్క్యూయింగ్ దిస్ కంట్రీ, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ద సేమ్ డినైల్, జనరేషన్ తర్వాత జనరేషన్ ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీ జవాన్స్ చనిపోతూనే ఉంటారు. బట్ మీరు మాత్రం క్రికెట్లోనే మునిగిపోండి, మూవీస్లోనే మునిగిపోండి. వీల్ డూ ఆర్ బిట్, బట్ ఆర్ యూ డూయింగ్ యువర్ బిట్ ఇస్ ది క్వశ్చన్ దట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.